ఆయన అది చేసుకుని వచ్చేటప్పటికి దెబ్బతిన్నారు. అవును. అందుకని తర్వాత నా స్టూడియోని వదిలేసేసి కంప్లీట్గా ఏం చేశారు, ఆంధ్రజ్యోతిని ఈనాడు ఇప్పుడు ఆ స్టూడియోని ఆయన ఎత్తున పెట్టుకున్నాడు. మిగతా నా ఛానల్ వీళ్ళు కూడా ఆయన వ్యతిరేకించినాడు. అంతే. అవును. ఈటీవీ ఏబిఎన్ కానీ లేవని సపోర్ట్ చేశారేంటి? లేదు కదా. ఎప్పుడైతే అది వదిలేశారో అప్పుడు వాళ్ళందరూ కూడా ఓకే మన కోసం ఇతను వదిలేశాడు, మన కోసం త్యాగం చేస్తున్నాడు అని వీళ్ళు నెత్తిన పెట్టుకోవడం బిగిన్ చేశారు మరింతగా. అట్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎంకరేజ్ చేసింది? ఏ ఛానల్ ఎంకరేజ్ చేసింది ఎక్సెప్ట్ సాక్షి? అదే ఇంకెందుకు అప్పుడు? ఇప్పుడు కాస్త ఒక రకంగా చెప్పాలంటే మొన్న మళ్ళీ గెలిచేస్తుంటే గనక లోక జ్ఞానం వచ్చేది కదా, అహంకారం పెరిగి ఉండేది. ఇప్పుడు ఓడటం వలన ఇప్పుడు జ్ఞానోదయం కావాలి. ఇప్పుడు జగన్ ఫ్రమ్ ద బిగినింగ్ 2009 అప్పుడు పెట్టింది కరెక్ట్, ఈ పేపర్లు దాటించి తట్టుకోవడానికి సాక్షినే తీసుకురావడం. తర్వాత తను ముఖ్యమంత్రిగా అయినాకైనా పరిస్థితి అన్ని ఎదురు ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఛానల్ ఎంకరేజ్ చేయాలి కదా, చేయలేదు. వాళ్ళ పత్రికలను ఎంకరేజ్ చేయాలి కదా, చేయలేదు. ఉన్న వాటిని ఎంకరేజ్ చేయాలి లేదా కొత్త వాటిని పెట్టించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులు కొదవా? ఎంతమందికి లేవు కోట్ల రూపాయలు? ఓ 50 కోట్ల రూపాయలు పెట్టి ఛానల్ పెట్టలేడా? 100 కోట్ల రూపాయలు పెట్టి ఛానల్ నడపలేరా? ఆంధ్రజ్యోతి కంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? డబ్బులు ఉండి వాళ్ళు చేయట్లా. ఇప్పుడు ఈయన ఇప్పుడు పెడతాను మొన్న కూడా ప్రకటన చేశారు. లాస్ట్ టైం కూడా అప్పట్లో చేస్తే జగన్ ఆపాడు, సాక్షి చాలు మనకి ఇంకోటి వద్దని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు ఇంకో పేపర్ పెట్టబోవడానికి ఇంకో ఛానల్ పెట్టకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆపి.